ఈరోజు మనం ఒక సామ్రాజ్యం కథ చూడబోతున్నాం. ఇది కత్తులతోనో సైన్యంతోనో కట్టింది కాదు, కేవలం ఒకే ఒక ఆయుధంతో నిర్మించారు. అదే నమ్మకం. ఒకే ఒక వ్యక్తి తన సూత్రాల కోసం చేసిన తిరుగుబాటు నుంచి పుట్టిన కథ ఇది. ఒక వ్యవస్థాపకుడిగా ఆలోచించండి. మిమ్మల్ని మీ సొంత దేశం నుంచే వెలివేస్తే, మీరు కష్టపడి కట్టిన కంపెనీని మీ చేతుల్నుంచి లాగేసుకుంటే మీరేం చేస్తారు? చాలామంది అక్కడతోనే కుప్పకూలిపోతారు కదా. కాని కొందరుంటారు, వాళ్ల పతనం నుంచే కొత్త చరిత్రను మొదలుపెడతారు. ఇది అలాంటి ఒక యోధుడి కథ. ఆయన పేరే పావెల్ డ్యురోవ్. తను నమ్మిన విలువల కోసం అన్నిట్నీ వదులుకున్నాడు. కాని ఓటమిని మాత్రం ఒప్పుకోలేదు. ఆ పతనమే ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని ఒక సామ్రాజ్యానికి పునాది వేసింది. సరే, ఇప్పుడు ఆ ప్రయాణంలోకి లోతుగా వెళ్దాం రండి. మొదటి భాగం: బహిష్కృతుని ప్రతిజ్ఞ. ప్రతి గొప్ప ప్రయాణం ఒక సంఘర్షణతోనే మొదలవుతుంది. టెలిగ్రామ్ కథ కూడా అంతే. అది ఒక తిరస్కరణ నుంచి పుట్టిన ప్రతిజ్ఞ అనుమాట. ఇక్కడ గమనించండి, 2006లో పావెల్ రష్యా మార్క్ జుకర్బర్గ్గా పిలువబడేవాడు. వీకే.కాంతో ఒక సంచలనం సృష్టించాడు. అంతా బానే ఉంది. కాని 2011లో ఒక మలుపు వచ్చింది. ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థుల యూజర్ డేటాను ఇవ్వమనడిగింది. దానికి పావెల్ ఏమాత్రం ఆలోచించకుండా తిరస్కరించాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో యూజర్ల ప్రైవసీ కంటే ఏదీ ముఖ్యం కాదు. ఈ ఒక్క నిర్ణయంతో తన కంపెనీని పోగొట్టుకున్నాడు. దేశం విడిచి వెళ్ళిపోవాల్సొచ్చింది. కాని ఇక్కడే అసలు గేమ్ మొదలైంది. 2013లో ప్రవాసంలోనే తన సోదరుడితో కలిసి టెలిగ్రామ్కు ప్రాణం పోశాడు. ఆయన మనసులో ఒక్కటే భయం. తన మొదటి కంపెనీ వీకే.కాంని ఎలాగైతే తన నుంచి లాగేసుకున్నారో, భవిష్యత్తులో టెలిగ్రామ్కి కూడా అదే గతి పట్టకూడదని. అందుకే ఏ ప్రభుత్వానికి, ఏ కార్పొరేట్ సంస్థకు లొంగని ఒక అభేద్యమైన కోటలా దీన్ని నిర్మించాడు. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఒక యాప్ కాదు, ఇది ఒక సిద్ధాంతం. ఇక రెండవ భాగం: అభేద్యమైన నియమావళి. ఒక వ్యాపారాన్ని డబ్బుకోసం కాదు, ఒక బలమైన నమ్మకం మీద ఎలా కట్టొచ్చో ఇప్పుడు చూద్దాం. టెలిగ్రామ్ విజయం వెనక ఉన్న అసలు రహస్యం ఇదే. గోప్యత అమ్మకానికి కాదు. ఈ ఒక్క వాక్యం టెలిగ్రామ్ మొత్తం సిద్ధాంతాన్ని వివరిస్తోంది. మిగతా కంపెనీలన్నీ యూజర్ల డేటాని అమ్ముకుని కోట్లు సంపాదిస్తుంటే, టెలిగ్రామ్ మాత్రం ఈ ఒక్క మాట మీదే నిలబడింది. ఇది చాలామందికి తెలియని పాయింట్. ఈ తేడాను స్పష్టంగా చూడండి. ఒకవైపు వాట్సాప్, ఫేస్బుక్ చేతిలోకి వెళ్ళిపోయి మన డేటానే వాళ్ల బిజినెస్ మోడల్లో ఒక భాగం చేసేసింది. కాని మరోవైపు టెలిగ్రామ్ సింపుల్గా చెప్పింది: నో యాడ్స్, నో డేటా సెల్లింగ్. అంతే. వాళ్లకి యూజర్ల ప్రైవసీనే ఫస్ట్ ప్రయారిటీ. గమనించండి, ఇది మైండ్సెట్ శిక్షణ కాదు, ఇది పక్కా వ్యాపార పాఠం. 2013 నుంచి 2021 వరకు, అంటే దాదాపు 8 ఏళ్లు, టెలిగ్రామ్కి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. సర్వర్ ఖర్చులు, జీతాలు అన్నీ కూడా పావెల్ తన సొంత డబ్బుతోనే నడిపాడు. ఒక విజన్ మీద ఇంతకంటే బలమైన నమ్మకం ఉంటుందా? కాని కేవలం నమ్మకంతో కంపెనీని నడపలేరు కదా. మరి యూజర్లు ఎలా వచ్చారు? మూడవ భాగం: నిశ్శబ్ద విప్లవం. అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, యాడ్స్ ఇవ్వకుండా కోట్లాది మంది యూజర్లని ఎలా సంపాదించారు? దీని వెనక ఉన్న వ్యూహం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. $0. అవును, మీరు విన్నది నిజమే. టెలిగ్రామ్ యాడ్స్ కోసం పెట్టిన ఖర్చు 0. నమ్మలేకపోతున్నారా? వాళ్ల గ్రోత్ అంతా 100% ఆర్గానిక్. అంటే కేవలం మౌత్ స్టాక్. ఒకరు వాడి నచ్చి ఇంకొకరికి చెప్పడం. మీ ప్రాడక్ట్ మీద మీకు నమ్మకముంటే ఆ ప్రాడక్టే తనకు తాను మార్కెటింగ్ చేసుకుంటుందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. 2020లో వాట్సాప్ వాళ్ల ప్రైవసీ పాలసీని అప్డేట్ చేస్తున్నామని ప్రకటించింది. అంతే. యూజర్లలో ఒక రకమైన భయం మొదలైంది. అదే సమయంలో వాళ్లకి టెలిగ్రామ్ గుర్తొచ్చింది, ప్రైవసీకి అసలైన చిరునామా. ఫలితమేంటో తెలుసా? ఒకే ఒక్క వారంలో అక్షరాల 25 కోట్ల మంది కొత్త యూజర్లు టెలిగ్రామ్లోకి వచ్చి చేరారు. ఇక్కడే ఉంది వ్యాపార పాఠం. మార్కెట్లో మీ కాంపిటీటర్ చేసే ఒకే ఒక్క తప్పు మీకు అతిపెద్ద అవకాశంగా మారుతుంది. ఇది మైండ్సెట్ షిఫ్ట్ పాఠం. నాల్గో భాగం: మేధావి ఎత్తుగడ. సరే, ఇన్ని సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా నడిపారు. కాని తమ సిద్ధాంతాలను వదలకుండా లాభాల బాట ఎలా పట్టారు? ఇది ప్రతి వ్యాపారవేత్త నేర్చుకోవాల్సిన ఒక జీనియస్ స్ట్రాటజీ.
వాళ్ళు యూజర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే డబ్బు సంపాదించడానికి ఒక బ్రిలియంట్ 3 పిల్లర్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. 1. టెలిగ్రామ్ ప్రీమియం. బేసిక్ యూజర్స్కి అన్ని ఫ్రీ, కానీ 4GB ఫైల్స్ అప్లోడ్ చేయడం, ఫాస్ట్ డౌన్లోడ్స్ లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకునే వాళ్ళ కోసం పెయిడ్ సబ్స్క్రిప్షన్. 2. స్పాన్సర్డ్ మెసేజెస్. కానీ ఇవి మన ప్రైవేట్ చాట్స్లో రావు, కేవలం పెద్ద పబ్లిక్ ఛానల్స్లో మాత్రమే కనిపిస్తాయి. నాన్ డిస్టర్బింగ్ యాడ్స్ అన్నమాట. ఇక 3వది టాన్, వాళ్ల స్వంత క్రిప్టో ప్రాజెక్ట్. యాప్లో ట్రాన్సాక్షన్ల కోసం దీన్ని వాడతారు. మరి ఈ వ్యూహం వర్కౌట్ అయిందా? 2024లో టెలిగ్రామ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా $500 మిలియన్ పైగా నెట్ ప్రాఫిట్ ప్రకటించింది. ఇక్కడే నిజమైన విజయం వస్తుంది. నమ్మిన విలువలకి కట్టుబడి కూడా భారీ విజయం సాధించొచ్చని ప్రపంచానికి చూపించారు. చివరిగా 5వ భాగం, నమ్మకపు సామ్రాజ్యం. ఈరోజు టెలిగ్రామ్ కేవలం ఒక మెసేజింగ్ యాప్ కాదు, అది ఒక గ్లోబల్ పవర్. దాని స్థాయి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్స్ చూడండి. 2014లో 35 మిలియన్ యూజర్లు. 10 ఏళ్ల తర్వాత 2024కి ఆ సంఖ్య ఏకంగా 900 మిలియన్లు, 90 కోట్లు. ఇది కేవలం గ్రోత్ కాదు, ఇది నమ్మకం మీద కట్టిన సామ్రాజ్యానికి నిలువుటద్దం. ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆదరణ ఉన్నా టెలిగ్రామ్ని ఎక్కువగా వాడుతున్నది ఎవరో తెలుసా? మనమే. ఇండియాలో 100 మిలియన్లకి పైగా యూజర్లున్నారు. కాని ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే పావెల్ని వెలివేసిన రష్యానే ఈ లిస్ట్లో 2వ స్థానంలో ఉంది. సో 0 యాడ్స్, ఇన్వెస్టర్ల ప్రెషర్ లేదు, కేవలం ఒక స్ట్రాంగ్ ప్రాడక్ట్, అచంచలమైన నమ్మకంతో కట్టిన ఈ కంపెనీ విలువ ఈ రోజు $35 బిలియన్. ఇది అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమంటే ఇదే. ఈ మొత్తం కథ నుంచి ఒక పారిశ్రామికవేత్తగా మనం నేర్చుకోవలసిన పాఠాలు 3. 1. అందరూ వెళ్లే దారిలోనే వెళ్లాల్సిన అవసరం లేదు. మీకంటూ ఒక ప్రత్యేకమైన బిజినెస్ మోడల్ ఉండొచ్చు. 2. మీ కస్టమర్ యొక్క అసలు సమస్యను పరిష్కరించండి చాలు, ప్రపంచం మీ వెంట వస్తుంది. 3. ఒక $1 బిలియన్ బ్రాండ్ని కట్టడానికి ఇన్వెస్టర్లు, యాడ్స్ కాదు, ఒక స్పష్టమైన విజన్, దానిమీద గట్టి నమ్మకం కావాలి. ఇక నిజమైన విజయం మనకే. గమనించండి, వాట్సాప్ దగ్గర డబ్బుంది, అధికారముంది, కాని టెలిగ్రామ్ దగ్గర ఒక లక్ష్యముంది, ఒక పర్పస్ ఉంది. అందుకే ఈ కథ ఒక బిజినెస్ కేస్ స్టడీ మాత్రమే కాదు, నమ్మకం ఎలా ఒక సామ్రాజ్యంగా మారుతుందో చెప్పే ఒక ఆధునిక ఇతిహాసం. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఏది ఎక్కువ శక్తివంతమైనది? లాభంపై నిర్మించిన సామ్రాజ్యమా లేక నమ్మకంపై నిర్మించిన సామ్రాజ్యమా? ఈ కథ మీకే ఒక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్ని మార్చే మార్గదర్శక శకం. ఇలాంటి బిజినెస్ అనిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ ఇష్టమైన కంపెనీ స్టోరీ కామెంట్ చేసి చెప్పండి. जय हो, जय हो, भारत माता की जय।